రక్షణ ఇవ్వలేము. తమ్మినేని కుమారికి హైకోర్టు షాకు, సీతారాం ఆయన భార్యకు తాత్కాలిక ఉపశమనం, మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు, రేపు ఐవ ముందు హాజరు కావాలని తమ్మినేనికి దిశానిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మా తల్లిని బంధించి ఆస్తిని రాయించుకున్నారు. వైసీపీ కీలక నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ చేసిన మరో భూదౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని బాధితులు సోమవారం నేరుగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి ప్రాణభయం చూపించి 1.9 కోట్ల విలువైన స్థలాన్ని తమ అనుచరులు పేట వెంటనే తన పేట వాడిని రిజిస్ట్రేట్ చేయించుకున్నారు. తమకు రూపాయి కూడా చెల్లించుకున్న అప్పుడు సబ్ రిజిస్ట్రార్ సహకారంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ తర్వాత బాధితులు భోగి సుధారాణి, భోగి సంతోష్ పవన్ మణికంఠ మీడియాకు వాణి దౌర్జన్యాలు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంట్లో వాళ్ళు అమ్మేస్తే ఇట్లాంటి కేసులు చాలా పెట్టచ్చు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి మీద మనం పెట్టిన కేసు కూడా అదే. బాధితుడు ఉమామహేశ్వరరావు వాళ్ళ అమ్మ ఆల్రెడీ అమ్మేసింది అది. అయితే మా అమ్మకి తెలియకుండా అమ్మేసింది అన్నటువంటిది ఆయన చెప్తారు. తెలియకుండా అమ్మేశారు, తెలిసి అమ్మేశారు అన్నది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పక్క ఫోటోతో సహా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి కేసులు ఏంటంటే బెదిరించడానికి, దౌర్జన్యం చేయడానికి, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. అంటే మన అమ్మ మన నాన్న మన ఆస్తి ఇవ్వకపోతే కనుక ఆ తర్వాతన ఇట్లాంటి కేసులు పెట్టి అవతల కొన్నోళ్ళని ఏడిపించి తీసుకునేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది ఈ మధ్యన.